కాదే దివ్య, మీ బావ పిట్టే పెట్టినట్టు ఆన్న నిల్చొని ఉన్నాడు కదా. కాయలన్నీ మస్తు పెరుగుతాయి. ఒక వారం రోజులు ఏంటంటే మంచి పంట చేతికి వస్తుంది. లోడు కొట్టుడే మార్కెట్ పంపుడే. కాయలు మంచిగా ఉన్నాయి కదా అని ఎవడు పడితే వాడు చేయతే వాని కాయలు వలగొట్టుడే. ఏయ్ ఎవర్రా అక్కడ ఎవడో కాయల మీద చేస్తాండ రే, వస్తాండ్రా. చిన్నగా పోయి కాయలను దింపుకున్నా బావే. సరే పని. అవ్వా ఒక్క కాయ కూడా కిందికి లేదే. ఖచ్చితంగా ఇప్పుడు చెట్టు ఎక్కాలంటవా? ఎక్కే నువ్వు. ఏంటిది నేను ఎక్కేది? నా డ్రెస్ ఎట్లున్నది, నీ డ్రెస్ ఎట్లున్నది? నువ్వే ఎక్కవే మరి ఎక్కి. తొందరగా ఎక్కవే, మళ్ళీ మీ బావ తిరుగు. జాగ్రత్త జాగ్రత్త. అబ్బా ఇంకా చూడలేదు ఉన్నాయో. తొందరగా అయ్యవే, బావతో తిడతాంపని. ఎక్కడికి చూడు పోయి కాయ. ఎవరే అక్కడ? బావొత్తండే. అరే ఈ కాయలన్నీ మంచిగానే కూర్చుంది కదా. ఈ బర్రెది మా మరదల వాళ్ళ ఫ్రెండ్ కదా. నువ్వైతే నాకు దొరికా, నీ సంగతి చెప్తా. ఎక్కడి పోతావు పో. ఇది ఒక్కటే కిన్ని కాయలు చంపిందా? ఇంకెవ్వడు లేడు కదా తోటలో. ఏయ్ నువ్వే కోతి లెక్క చెట్టెక్కినావు. నువ్వు కింది కింది దిగో. నీ అవ్వ ఎవడైనా ఎండు తోటలోకి వచ్చి పళ్ళు నింపమని చెప్పింది? దిక్కింది. ఆ బర్రెదాన్ని పట్టుకొని వచ్చి ఇద్దరు కలిసి పళ్ళు నింపుతా. దిగే కింది దిగు, నీ సంగతి చెప్తా. నీకెంత ధైర్యం ఉంటే నా తోటలో కాయలు దింపుతావు? అమ్మ ఎవడే నీకు చెప్పింది నా తోటలో కాయలు దింపమని? ఎట్లా మాట్లాడతాను బావా? రేపు పెళ్ళైతే నీ తోట నా తోట కాదా? ఏం మాట్లాడతానువే? అయినా రేపు పెళ్ళయ్యేదాకా నువ్వెవ్వతివో కూడా నాకు తెలియదు. ఒకవేళ పెళ్ళైనా కూడా నా పెళ్ళాన్నైనా సరే నేను అస్సలు వదిలిపెట్టా. నా కాయల మీద చేయెత్తే. అదేంది బావ బాగా లావు మాట్లాడతాను? కాయలేమన్నా బంగారు కాయలా? మామిడికాయలే కదా. మామిడికాయలు అయితేనే గిన్నె తెంపిల్లు. బంగారు కాయలు అయితే ఉంటే అసలు మొత్తం తోటనే పిక్కపోతుంది కావచ్చు. ఇవాళ నిన్ను ఎవ్వడొచ్చినా అస్సలు వదిలిపెట్టేయలేదు. ఎవ్వడేం చెప్తారో చూస్తారా? పండుకున్న పెట్టి తీసుకుపోతావే మామిడి తోటలకి. మామిడి తోటలకి ఇప్పుడు ఎందుకు? ఎవడని చూస్తే ఇచ్చేది పోతుంది. నైట్ పంపా ఏహే అది కాదు, మా ఫ్రెండ్ దివ్య లేదా, ఆమె వాళ్ళ బావకాయలు తెంపింది. వానకాయలతో దానికేం మోసరమే? అది తెంపింది మామిడికాయలు. నువ్వు దేని కూర్చోనుకుంటాను? అయినా దాని బావ తోటలో అది తెంపుకుంటాంది. నీకు వచ్చిన నష్టం ఏమున్నదే? ఏహే అది కాదు, అది కాయలు తెంపింది. చెట్టు కట్టేసిండు వాళ్ళ బావ. ఇడిపించుకోద్దాంపా రాదు. నీ అవ్వ వీడు పెళ్లికి ముందే ఇట్లా చేస్తాను. రేపు పెళ్ళైనాక ఎంత కోసపుచ్చుకుంటాడో. ఇవాళన్న వచ్చి ఇడిపించుకుంటే బాగుండు. ఈ నెల పోరు ఎక్కడ పోయింది? దీనికి ఇట్లనే కావాలి. మొన్న దీని ఇంటికి పోతే నువ్వేమన్నావే? వీళ్ళు అయ్యేతో చెప్తావా? దీనికి అస్సలు విడిపియా. దీనికి ఇట్లనే కావాలి. అబ్బా ప్లీజ్ లక్కి, దాన్ని ఎట్లా చేసిన విడిపియాలి. నాకు అవసరమే లేదు. పోతారా? సరేనే నేను దాన్ని విడిపిస్తా.
కానీ నువ్వు నాకేం ఇస్తావు? నీకు 2 కాయలు ఇస్తా. 2 కాయలు ఇస్తావు? నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయే. ఓ పోరడా, మాకు తెలియకుండా నువ్వు మా ఆయనకాలు ఎప్పుడు వచ్చినావు? రావే రావే వెన్ని. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అబ్బా దివ్య, నువ్వు అట్లా పంది కుప్పు లెక్క మూలగకే, నేను విడిపిస్తాను. లక్కీ ప్లీజ్ దాన్ని విడిపియవా? దీన్ని నేను ఇడిపించుడు కాదే, దీనికోసం ఈ కాయలేంది, ఏ కాయలు కోసుకునేకైనా ఒకటి ఉన్నాడు. ఆగు. అరే ఓ పందికొక్కు, మాడుతాడగరా. రారా గజ్జికొక్క. అరే ఫోన్ కట్ చేయలేదురా, ఇంకా చెప్పినా కదా ఏ కాయలైనా కోసుకుంటాడని. మా ఫ్రెండ్ తొందర విడిపియవా అన్నయ్య? అగో నా దిల్లు దివ్య, మళ్ళీ తింగర్ పని చేసినావే, నిన్ను చెట్టు కట్టేసిల్లు. ఒరే నల్లమ్మక పడ, నువ్వెందుకు వచ్చినావురా? అగో నేను కాకపోతే నిన్ను ఎవరు ఇడిపిస్తారే, మరి నిన్ను ఇడిపేయడానికే వచ్చా నేను. ఎవర్రా మీరంతా? మళ్ళా తప్పించుకున్నారు. దీన్ని అయితే తీసుకుపోవడానికి వస్తారు కదా, మీ సంగతి చెప్తావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బ్రో కాయలున్నాయా బ్రో? నా కాయలే వరిగినాయిరా. కాయలు వరినా గట్ల వల్ల కొట్టుకున్నా బ్రో. నిన్ను ఇడిపించడానికి మనుషులు తెచ్చుకున్నావా? వాళ్ళు కాదు, వాళ్ళ అయ్యలు వచ్చినా సరే నిన్ను ఇలా ఇచ్చి పెట్టేదే లేదు. కాయలున్నాయా? రేయ్, ఇన్ని కాయలు కనబడతా, నీ కాయలు కనబడతలేవరా? నేను అనేది పైన కాయలు కాదు, కింద కాయలు. అరే కిందున్న కాయలు ఏందిరా? ఏం లేదు బ్రో, మందైన స్టఫ్ మంచిగా ఉంటుందని. కిందనే కదా బ్రో పలికాయలు ఉండేది. అరే మామిడికాయ తోటకొచ్చి పల్లికాయలు అడుగుతావేందిరా? పండిత్ ఏమైంది బ్రో? నీకోసం ఆడ ఊరవతలు పెడతా, పోడిపో. సరే కానీ మామిడికాయలు పలికాయలు కాదు, నీ కాయలు జాగ్రత్త. అసలే ముసలోడు వేరే. రేయ్ అప్పుడు ఏం చేసినా పోతున్నాడు ఇక్కడ నుంచి. ఏమో లక్కీ, నువ్వైతే ఎట్లా నిడిపి దివ్యాని ప్లీజ్ లక్కీ. నువ్వు దాన్ని నిడిపించినావు అనుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. అక్కడ వాడున్నాడు, ఈ వీడు కనబడుతున్నాడు. అసలు సంతగా ఎడిపోయిండు. ఎప్పుడు విండు ఏమో. కూడా ఎడపోయినవురా. హలో ఎక్స్క్యూజ్ మీ, సారీ లేడీసా బ్రో, నీకు కాయలు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? బ్రో ఇంత గిందులు కాదు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఒక ఐడియా వచ్చింది, ఇట్లా అని చెప్పి. బ్రో 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 నీకు కాయలు కావాలనా? అవును బ్రో. ఇట్లా మళ్ళీ వచ్చిన మీరు సంగతి చెప్తావు. వచ్చేసాను రా పుల్లడా. బ్రో నీకు కాయలు ఉన్నాయా? రేయ్ చూసుకుంటే ఎట్లా అడుగుతున్నారా? నాకు కాయలు ఎవరిస్తలేడుగా, నాకు కాయలు నేనే తెచ్చుకుంటా.